సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 5వ స్కందంలో 21వ అధ్యాయం సూర్యుని కదలికలు, ద మూమెంట్స్ ఆఫ్ ద సన్. సో ఈ విషయం గురించి చర్చించుకుందాము. సో మంగళాచరణ చేసుకుని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशधारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरद्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనము మొదటి శ్లోకం నుంచి చర్చించుకుందామంట. ఇందులో కూడా ప్రోస్ ఫార్మాట్లో ఉన్నాయి శ్లోకాలు. సో అందుకే అనువాదం, ఎక్కడెక్కడైతే తాత్పర్యాలు ఉన్నాయో అక్కడ తాత్పర్యం చర్చించుకుందాము. సో ఇది మనం చర్చించుకుంటాము స్ట్రక్చర్ ఆఫ్ ద యూనివర్స్, ఈ బ్రహ్మాండం సృష్టి రచన ఎలా ఉంది, ఇంకా ఇప్పుడు సూర్యగ్రహం ఎలా కదులుతుంది, ఎలా నడుస్తుంది, కాలచక్రం ఎలా నడుస్తుంది, ఇంకా కొన్ని విషయాలు, అన్ని గ్రహాలు ఎలా, చంద్రుడు ఇంకా మిగతా గ్రహాలన్నీ ఎలా నడుస్తాయి, ఇవన్నీ విషయాలు ఉన్నాయి. ఇవన్నీ యాక్చువల్లీ క్లాస్ రూపంలో ఓరల్గా చెప్తే కొంచెం కష్టం అర్థం చేసుకోవడం. అందుకనే నేను ట్రై చేస్తాను చెప్పడానికి. సో మీరు అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకుండా పర్వాలేదు. సుఖదేవ్ గోస్వామి చెప్తారు, చాలా కష్టం ఇది సంపూర్ణంగా అర్థం చేసుకోవడం, జడ జగత్తు సృష్టి. కానీ మనం ఇది ఎందుకు చదువుకుంటున్నామంటే మరి దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడు ఈ సృష్టి రచన చేశారు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయనకు ఎంత గొప్ప తెలివి ఉంది. మనం ఎంత ప్రయత్నించినా కానీ సంపూర్ణంగా ఈ సృష్టిని అర్థం చేసుకోలేకపోతున్నాం. సో ఆ సృష్టికర్త ఎంత గొప్ప వ్యక్తి, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మన కోసం ఈ సృష్టిని రచించారు భగవంతుడు. సో అది కూడా భగవంతుడి యొక్క కృప, ఆ విషయాన్ని కూడా మనం గుర్తించవచ్చు. మేబీ ఫ్యూచర్లో ఇంకా బాగా డయాగ్రామ్స్ కానీ ఏదైనా పవర్ పాయింట్ కానీ వీడియో ద్వారా నేను సపరేట్గా చెప్తాను ఈ విషయాలన్నీ కూడా అర్థమయ్యే విధంగా. ఇప్పుడు మాత్రం నేను మామూలుగా శ్లోక ట్రాన్స్లేషన్ ప్రకారం ఎంత వీలైతే అంత చెప్పడానికి ప్రయత్నిస్తాను. సుఖదేవ్ గోస్వామి ఇప్పుడు చెప్తున్నారు మొదటి శ్లోకం నుంచి పరీక్షిత్ మహారాజ్కి. ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు యూనివర్స్ యొక్క డయామీటర్.
ఇంకా లక్షణాలు, వివిధ లక్షణాలు ఎలాగైతే మహా పండితులు చెప్పారో వేదాంతులు వాళ్ళ ప్రకారంగా ఈ యొక్క బ్రహ్మాండం ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మీకు చెప్పాను. సో ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ, ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్ అంటే ఒక గోధుమ గింజను మనం తీసుకొని దానికి కరెక్ట్గా మధ్యలో గీత ఉంటుంది సార్, ఆడ మిడిల్లో 2 భాగాలుగా చేస్తే మిడిల్ నుంచి, సో పైన హాఫ్ ఎంత ఉంటుందో కింద హాఫ్ కూడా అంతే ఉంటుంది. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. పైన ఫస్ట్ హాఫ్, ఇప్పుడు పైన హాఫ్ మీకు తెలుసు సగము గర్భోదక సముద్రం నుంచి నిండిపోయి ఉంటుంది. మన ఈ యొక్క బ్రహ్మాండం సగం గర్భోదక సముద్రం ద్వారా నిండి ఉంటుంది. సో మిగతా హాఫ్లోనే మిగతా అని మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఆ మిగతా హాఫ్ అర్థం చేసుకుంటే కింద హాఫ్ కూడా అంతే సైజు ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెప్పేది ఏంటంటే ఇక్కడే ద స్కై బిట్వీన్ ద ఎర్త్ అండ్ హెవెన్లీ స్పియర్. ఇప్పుడు భూలోకం ఉంది, ఇంకా స్వర్గలోకం ఉంది. దీని మధ్యలో ఆకాశం ఉంది, లేకపోతే అంతరిక్షం అంటారు. సో ఈ అంతరిక్షంలోనే యాక్చువల్లీ ఈ అంతరిక్షము మన భూలోకాన్ని స్వర్గలోకాన్ని కలుపుతుంది. సో అంతరిక్షం అంటే అంతరిక్షం ఎక్కడైతే ఎండ్ అవుతుందో పైన అంతరిక్షం పైన స్వర్గం ఉంటుంది, మన పైన ఆకాశం అంతరిక్షం ఉండేది. సో నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఇప్పుడు భూలోకం అంటే ఏంటి, భూవర్లోకం అంటే అంతరిక్షం, దానిపైన స్వర్గలోకం అవునా, ఇక్కడ రాశారు, అవి విషయాలు చెప్పారు ఇక్కడ. దీని తర్వాత ఈ అంతరిక్షంలో సూర్యుడు అన్ని గ్రహాలకు రాజుగా గుర్తించబడే సూర్యుడు మనకు తెలుసు వేడిని ఇంకా లైట్ హీట్ ఎమానేట్ చేస్తారు. సో ఈ సూర్యుడు అక్కడ ఉంటారనమాట, ఈ యొక్క అంతరిక్షంలో మధ్యలో ఉంటారు. సో సూర్యుడు వేడి ద్వారానే మొత్తం ఈ యొక్క బ్రహ్మాండానికి వేడి దొరుకుతుంది, అన్నీ కరెక్ట్ ఆర్డర్లో నడుస్తున్నాయి. ఇంకా ఆయన ఇచ్చిన వెలుతురు ద్వారా మనం అందరం కూడా చూడగలుగుతున్నాము. ఇప్పుడు సూర్యుడు కూడా ఆయన కదులుతూ ఉంటాడు, ఆయన ఒక దగ్గర స్టేషనరీ కాదు, ఒకే దగ్గర ఉండరు, ఆయన తిరుగుతూ ఉంటారు సూర్యుడు. సో వైల్ పాసింగ్ టువర్డ్స్ ద నార్త్ అంటే ఉత్తరం వైపు ప్రయాణం చేసేటప్పుడు, ఇంకొకసారి దక్షిణం వైపు ప్రయాణం చేస్తారు, మళ్ళీ మధ్యలో ఈక్వేటర్ అంటారు. సో మధ్యలో కూడా ప్రయాణం చేస్తారు. ఇలా సూర్యుడు ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం సూర్యుడు యొక్క ప్రయాణం గురించి చర్చించుకుంటాము, మూమెంట్స్ ఆఫ్ ద సన్. సో సూర్యుడు వివిధ ఉత్తరం అంటే ఉత్తరాయణ, ఉత్తరం వైపు ప్రయాణిస్తే ఉత్తరాయణ అంటారు. సో దక్షిణం వైపు ప్రయాణిస్తే దక్షిణాయన అంటారు. సో ఈ సూర్యుడు ఉత్తరాయణం వైపు వెళ్ళడం కానీ దక్షిణాయనం వైపు ప్రయాణించడం కానీ ఎందుకు చేస్తున్నాడు అంటే భగవంతుడికి ఆదేశం మేరకు. సో ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే, భగవంతుడి గొప్పతనాన్ని. సో భగవంతుడు ఎంత గొప్ప అని మనం అర్థం చేసుకుంటే దాని తర్వాత ఆయన చేసే లీలలు మనకు ఎంతో మధురంగా ఉంటాయన్నమాట అవి విన్నప్పుడు. సో ఈ విధంగా సూర్యుడు ఇంకా వివిధ రాశుల నుంచి కూడా వెళ్తూ ఉంటారు. మకర రాశి మొదలుగా మిగతా రాశులన్నిటి నుంచి వెళ్తూ ఉంటారు. ఆ విధంగా ఎలా ప్రయాణిస్తున్నారు సూర్యుడు, దాన్ని బట్టి ఒక్కొక్కసారి దినాలు అంటే దినము అంటే డే టైం షార్ట్గా ఉంటుంది, లాంగ్గా ఉంటుంది, లేకపోతే రాత్రులు పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, లేకపోతే సమానంగా ఉంటాయి దినము రాత్రి. సో ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి సూర్యుడు ఎలా ప్రయాణిస్తున్నాడు, ఎక్కడ ప్రయాణిస్తున్నాడు దాన్ని బట్టి. అంటే మనం చూస్తాం కదా, ఇప్పుడు ఎండాకాలంలో డే టైం ఎక్కువ ఉంటుంది, నైట్ టైం తక్కువ ఉంటుంది. అదే వింటర్ సీజన్లో చలికాలంలో డే టైం తక్కువ ఉంటుంది, నైట్ టైం ఎక్కువ ఉంటుంది. సో కొన్ని కాలాల్లో సమానంగా ఉంటాయి. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సూర్యుడి యొక్క కదలికల ద్వారా. సూర్యుడు ఎలా ప్రయాణిస్తున్నాడు, ఎంత స్పీడ్లో ప్రయాణిస్తున్నాడు, ఏ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాడు, ఉత్తరాయణమా దక్షిణాయనమా, ఆయన స్లోగా వెళ్తున్నాడా ఫాస్ట్గా వెళ్తున్నాడు, దీన్ని బట్టి ఏ రాశుల్లోంచి వెళ్తున్నాడు దీన్ని బట్టి ఉంటుందన్నమాట.
ఈ విషయాలు బ్రహ్మ సంహితలో కూడా చెప్పారు. యచ్చక్షురేష సవిత సకలాగ్రహాణం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాజ్ఞయా భ్రమతి సంవృతకాలచక్రో గోవిందమాదిపురుషం తమహం భజామి. సో బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మ సంహితలో ఇదే విషయం చెప్పారు. ఆయన భగవంతుడిని ఇక్కడ గుణగానం చేస్తున్నారు. ఎవరిని? గోవిందుడిని. గోవిందుడిని కృష్ణుడిని గుణగానం చేస్తున్నారు. సూర్యుడి గురించి ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారంటే ఈ సూర్యుడు ఎవరైతే మనం అంటామో భగవంతుడు ఒక కన్నుతో సమానం, ఆయన కూడా భ్రమణ చేస్తూ ఉంటాడు ఒక ఫిక్స్ ఆర్బిట్లో. ఎలా పడితే అలా తిరగడు సూర్యుడు. ఆయన ఒక ఫిక్స్డ్ ఆర్బిట్ ఉంటుంది. ఆర్బిట్లో తిరుగుతారు కాలచక్రం ప్రకారంగా. ఇంకా సూర్యుడు సమస్త రాజా సమస్త సురం, ఈ అన్ని గ్రహాల్లో రాజు సూర్యుడు. ఆయన నుంచి ఎంతో అనంతమైన వేడి వెలుతురు ఆయన నుంచి వస్తున్నాయి. సో ఈ విధంగా ఎంతో శక్తివంతమైన ఈ సూర్యుడు కూడా భగవంతుడు గోవిందుడు యొక్క ఆదేశం ప్రకారమే ఆ కార్యాలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. అందుకనే గోవిందుడు ఎంతో గొప్పవాడు. అందుకే ఆయనకి నేను నా ప్రణామాలు అర్పిస్తున్నానని బ్రహ్మదేవుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. సో ఈ శ్లోకంలో ఉన్న విషయాలే ఈ బ్రహ్మ సంహితలో ఉన్న శ్లోకంలో కూడా సుమారుగా అలాగే ఉన్నాయన్నమాట. సో ఈ విషయాలు ఇక్కడ చెప్తున్నారు. సో సూర్యుడు ఇప్పుడు భగవంతుడు నిర్దేశించిన దారి లేకపోతే రూట్లోనే వెళ్తారనమాట. 1 ఇంచు కూడా అటు ఇటు వెళ్ళరు. 1 ఇంచు అటు ఇటు అయినా కానీ ఇక్కడ టెంపరేచర్ చేంజ్ అయిపోతుంది. సో అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి క్షణం ప్రతి మూమెంట్లో భగవంతుడికి ఆదేశం అనేది పాలన జరుగుతుంది ఈ సృష్టి మొత్తంలో. యాక్చువల్లీ మనము చూస్తే మీరు ప్రభుపాదాల తాత్పర్యాలు మనకు అర్థమవుతుంది. మన స్ట్రక్చర్ కూడా చదువుకుంటున్నాము, కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే దీని ద్వారా మనం ఎంత కాంప్లికేటెడ్ ఇది యూనివర్సు, ఎంత విశాలమైంది, ఎంత కాంప్లెక్స్, ఇంకా ఎంత స్ట్రక్చర్డ్, ఈ విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. తద్వారా మనము భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం ప్రకృతి సృష్టి అంతా కూడా భగవంతుడి ఆదేశానుసారంగానే నడుస్తుంది. సో మనము ఒకవేళ భగవంతుడిని ఈ యొక్క సృష్టి వెనకాల నడిపించేది, సృష్టిని నడిపించేది భగవంతుడే అనే విషయాన్ని గ్రహించలేకపోతే, ఆ భగవంతుడిని గుర్తించలేకపోతే అప్పుడు అది మన మూర్ఖత్వం. కృష్ణుడు భగవద్గీతలో అన్నారు కదా, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. సో భగవంతుడి యొక్క అధ్యక్షతలోనే ఈ ప్రకృతి నడుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సూర్యుడు ఎప్పుడైతే మేషరాశి తులారాశి ఈ 2 రాశుల నుంచి ఆయన ప్రయాణిస్తూ ఉంటాడో ఆ సమయంలో దినము రాత్రి సమానంగా ఉంటాయి. ఇంకా ఎప్పుడైతే సూర్యుడు 5 రాశుల్లో వెళ్తారో వృషభ రాశి మొదలుగా, అప్పుడు దినాలు పెరుగుతూ ఉంటాయి అప్ టు క్యాన్సర్. దాని తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ తగ్గుతూ ఉంటాయి. అండ్ దెన్ గ్రాడ్యువల్ డిక్రీజెస్ బై ½ అవర్ ఈచ్ మంత్. ప్రతి నెల అరగంట తగ్గుతుంది కాలం. ఎప్పటివరకు అంటే మళ్ళీ దినము రాత్రి సమానమయ్యే వరకు. మళ్ళీ సూర్యుడు ఇంకొక 5 రాశులు వృశ్చిక స్కార్పియో నుంచి మొదలగు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ అదే డ్యూరేషన్ డిక్రీజ్ అవుతుంది క్యాప్రికాన్ వరకు. అండ్ దెన్ గ్రాడ్యువల్ ఇంక్రీజెస్ మంత్ ఆఫ్టర్ మంత్ అంటిల్ ద డే అండ్ నైట్ బికమ్స్ ఈక్వల్ ఇన్ ఏరిస్. మళ్ళీ ఏరిస్ వరకు అంటే మేషరాశి వరకు వచ్చేంత వరకు మళ్ళీ అక్కడ ఈక్వల్ అయిపోతుంది. సో అలా దినము రాత్రిలో అలా తగ్గడం పెరగడం జరుగుతుందన్నమాట. ఏ రాశుల నుంచి ప్రయాణిస్తున్నాడు సూర్యుడు దాని ప్రకారం. సో సూర్యుడు ఎప్పుడైతే దక్షిణం వైపు ప్రయాణిస్తారో అప్పుడు దినాలు పెరుగుతూ ఉంటాయి, డే టైం పెరుగుతూ ఉంటుంది, డేస్ గ్రో లాంగర్. అలాగే సూర్యుడు ఎప్పుడైతే
ఉత్తరాయణం, ఉత్తరం వైపు ప్రయాణిస్తారో అప్పుడు రాత్రులు పెరుగుతాయి, రాత్రుల యొక్క సమయం పెరుగుతుంది. సో శుకదేవ్ గోస్వామి చెప్తున్నారు పరీక్షిత్ మహారాజ్కి, సో సూర్యుడు ఎక్కడ ప్రయాణిస్తున్నారు? ఆయన మానసోత్తర పర్వతం పైన చుట్టూ ప్రయాణిస్తున్నారంట, అన్ని వైపులా ఒక సర్కిల్, మొత్తం సర్కిల్ రూపంలో. సో ఈ లెంత్ ఎంత అంటే, ఈ సర్కిల్ లెంత్ వచ్చేసి 95 మిలియన్ల 100,000 యోజనాలు. ఇది మొత్తం మానసోత్తర మౌంటైన్ సర్కిల్ లెంత్. ఇంకా ఈ మానసోత్తర మౌంటైన్ ఏదైతే పర్వతం ఉందో, మానసోత్తర పర్వతం, దీనిపైన కూడా దేవతల 4 దిక్కుల్లో 4 దేవతల యొక్క నివసించే స్థలాలు ఉన్నాయి. సో మౌంట్ సుమేరు పర్వతం యొక్క తూర్పు దిశన ఉండేది దేవధాని. అక్కడ ఎవరు ఉంటారు అంటే ఇంద్రుడు. అలాగే దక్షిణం వైపు ఉండేది, సౌత్ ఉండేది సంయమాని, అది యమరాజు అక్కడ ఉంటాడు. ఇంకా వెస్ట్ అంటే పడమర వైపు ఉండేది నిమ్లోచని, అంటే ఆ స్థలం పేరు నిమ్లోచని, అక్కడ ఉండేది వరుణదేవుడు. ఇంకా ఉత్తరం వైపు పేరు వచ్చేసి విభావరి, అక్కడ ఉండేది చంద్రుడు. సో ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తం, మధ్యరాత్రి, ఇవన్నీ కూడా టైం ప్రకారం, సమయం ప్రకారం అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. తద్వారా జనాలందరూ కూడా వాళ్ళ యొక్క కార్యాలు చేస్తూ ఉంటారు. మనకు సూర్యుడు ఉదయించినప్పుడు మనం కొన్ని కార్యాలు చేస్తాం, మధ్యాహ్నం కొన్ని కార్యాలు చేస్తాం, రాత్రిపూట కొన్ని కార్యాలు చేస్తాం, సో సంధ్యాకాలంలో కొన్ని కార్యాలు చేస్తాం. సో జనాలందరూ కూడా ఇలా సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, దీని ప్రకారం, ఆయన కాలచక్రం ప్రకారం అందరూ వాళ్ళ కార్యాలు, జీవరాశులు చేసుకుంటూ ఉంటారు. సో ఎవరైతే జీవులు ఎక్కడైతే సుమేరు పర్వతం పైన ఉన్నారో వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి వెచ్చగా ఉంటుందంట. అక్కడ ఎప్పుడు మధ్యాహ్నం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందంట ఎల్లప్పుడూ. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడు వాళ్ళ నెత్తి మీదే ఉంటాడు, తలకాయ పైన ఉంటాడంట సూర్యుడు, సుమేరు పర్వతం పైన ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు సూర్యుడు కౌంటర్ క్లాక్ వైజ్, అంటే క్లాక్ వైజ్ అంటే మన గడియారం తిరుగుతుంది కదా, ఇలా కౌంటర్ క్లాక్ వైజ్ అంటే గడియారం తిరిగేదానికి ఆపోజిట్ డైరెక్షన్లో సూర్యుడు ప్రయాణిస్తాడు. ఇంకా సూర్యుడు కౌంటర్ క్లాక్ వైజ్ ప్రయాణిస్తే ఆబ్వియస్లీ ఇప్పుడు సుమేరు పర్వతం మధ్యలో ఉంది, మానసోత్తర పర్వతం దాని చుట్టూ ఉంది. సో సూర్యుడు ఇప్పుడు మానసోత్తరం పర్వతం నుంచి ఈ సుమేరు పర్వతం మధ్యలో ఉంటుంది. కౌంటర్ క్లాక్ వైజ్ ప్రయాణిస్తున్నారు కాబట్టి లెఫ్ట్ సైడ్, క్లాక్ వైజ్ ప్రయాణిస్తే రైట్ సైడ్ పడుతుంది సుమేరు పర్వతం. కానీ ఇప్పుడు ఆయన కౌంటర్ క్లాక్ వైజ్ ప్రయాణిస్తున్నారు కనుక లెఫ్ట్ సైడ్ సుమేరు పర్వతం పడుతుంది. So it also moves clockwise and appears to have a mountain on its right because it is influenced by Dakshinavrata wind. People living in countries at points diametrically opposite where sun is first seen rising. So ఎక్కడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ ఉండే వాళ్ళకి అక్కడ సూర్యుడు అస్తమిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ విధంగా అలా మధ్యలో, దానికి మధ్యలో సూర్యుడు అస్తమించే చోట ఇంకా ఉదయించే చోట మధ్యలో ఉన్న స్థలంలో చూసుకుంటే అక్కడ మధ్యాహ్నం జరుగుతుంది, దానికి అటువైపు అర్ధరాత్రి జరుగుతుంది ఎగ్జాక్ట్గా. అంటే ఇప్పుడు ఒక పాయింట్ దగ్గర సూర్యుడు ఉదయిస్తుంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాయింట్లో సూర్యాస్తమం జరుగుతుంది. దానికి ఇంకా 2 ఉన్నాయి కదా పాయింట్స్ అటు ఇటు. సో అక్కడ మధ్యాహ్నం, మధ్యరాత్రి జరుగుతుంది. సో ఇంకా సిమిలర్లీ ఈ విషయాలు చెప్తున్నారు. సో సూర్యుడు ఇలా ప్రయాణిస్తూ ఉంటాడు మానసోత్తర పర్వతం పైన. మనం చూసాం కదా అక్కడ మానసోత్తర పర్వతం పైన 4 దిక్కుల 4 దేవతలు నివసించే స్థలాలు ఉన్నాయి. సో అందులో దేవధాని
నుంచి అంటే ఇంద్రుడి యొక్క నివసించే స్థలం నుంచి సంయమాని అంటే యమరాజు నివసించే స్థలానికి వరకు ప్రయాణించడానికి ఎంత అది డిస్టెన్స్ అంటే ట్రావెల్స్ 23,775,000 యోజనాలు. సో దీనికి 15 గంటలు సమయం పడుతుంది. 15 గంటలు అంటే అది 6 గంటలు పడుతుంది. సో ఇది 1/4 కదా, ఎందుకంటే ఇంద్రుడి నుంచి యమరాజు దగ్గరికి వెళ్తారు, మళ్ళీ ఆ దేవత నుంచి నెక్స్ట్ వరకు ఇంకా 6 గంటలు, మళ్ళీ ఇంకా 6 గంటలు, మొత్తం 4 దేవతలు. సో టోటల్ ఒక సర్కిల్ చేయడానికి 24 అవర్స్ పడుతుంది. అంటే ఇప్పుడు సూర్యుడు ఈ మానసోత్తర పర్వతం పైన సుమేరు పర్వతం చుట్టూ ఒక రౌండ్ వేస్తాడు. ఒక రౌండ్ వేస్తే టోటల్గా అప్పుడు అది 24 అవర్స్ మన ప్రకారం. సో ఇప్పుడు ఇక్కడ మనకి డిస్టెన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ యొక్క డిస్టెన్స్ సాధికాని 25,000 25,000 యోజన్స్. సో ఇక్కడ ప్రభుపాల్ ద్వారా మొత్తం టోటల్ ఇప్పుడు సన్ యొక్క ఆర్బిట్ మొత్తం ఇప్పుడు ఎంత లెంత్ ఆర్బిట్ది తిరుగుతున్నారు కదా సన్, సూర్యుడు తిరుగుతున్నాడు కదా మొత్తం ఒక చుట్టూ. అది ఎంత ఉంటుందంటే టోటల్గా ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఇది ఇక్కడ ఇచ్చారు మనకి క్వార్టర్ అంటే 1/4 డిస్టెన్స్ 6 గంటలు పట్టే సమయం. ఎంత దూరం ప్రయాణిస్తుంది సూర్యుడు అంటే ఎంత ప్రయాణిస్తాడంటే సూర్యుడు 23,775,000 యోజనాలు. సో దానికి 4 గింతలు ఉంటుంది, ఇంటూ 4 చేసుకుంటే సరిపోతుంది. సో అది అప్రాక్సిమేట్గా మనకి ఎంత వస్తుందంటే 95,100,000 యోజనాలు వస్తుందన్నమాట. అది మైల్లో కన్వర్ట్ చేసుకుంటే మనం 760,800,000 మైల్స్ వస్తుంది. సో ఇది మొత్తం సూర్యుడు యొక్క ఆర్బిట్ లెంత్. ఇంత ఒక 24 అవర్స్లో సూర్యుడు ఇంత దూరం ప్రయాణిస్తాడు అన్నట్టు. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఇంద్రుడి నుంచి యమరాజు యొక్క నివసించే స్థలం వరకు మానసోత్తర పర్వతం మీద ప్రయాణిస్తారా. దాని తర్వాత యమరాజు నుంచి నిమ్లోచని, అక్కడి నుంచి వరుణదేవుడి దగ్గరికి, మళ్ళీ వరుణదేవుడి నుంచి చంద్రుడి యొక్క నివాస స్థలం ఇక్కడ వరకు ప్రయాణిస్తారు. మళ్ళీ దాని తర్వాత అగైన్ మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి. సో ఇంద్రుడి నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇంద్రుడికి వచ్చేవరకు ఒక సర్కిల్ అయిపోతుంది. ఇన్ సిమిలర్ వే మూన్, ఇంకా చంద్రుడు, ఇంకా మిగతా తారలు, నక్షత్రాలు, ఇంకా మిగతా గ్రహాలు ఇవన్నీ కూడా అలా సూర్యుడు ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని కనిపిస్తాయి కొన్ని సమయంలో, తర్వాత కొన్ని అస్తమిస్తాయి. అలా కృష్ణుడు చెప్తారు నక్షత్రానామహం శశి అని, నక్షత్రాల్లో నేను చంద్రుడిని అని. అంటే దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే చంద్రుడు కూడా ఒక నక్షత్రుడి లాగానే. మనము ఈ యొక్క భాగవతం నుంచి తెలుసుకునేది ఏంటంటే ఈ బ్రహ్మాండంలో ఒకటే సూర్యుడు ఉన్నాడు. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో ఒక తప్పుడు విషయాలు నేర్చుకున్నాము. అంటే సూర్యుడు కూడా ఒక నక్షత్రం అని ఒక తప్పుడు విషయాన్ని నేర్పించారు మనకి. సో ఇది తప్పనమాట. మన భాగవతం ప్రకారం బ్రహ్మాండంలో ఒకటే సూర్యుడు ఉన్నాడు. ఇంకా చంద్రుడిని కూడా నక్షత్రాల్లో ఒకటిగా లెక్క చేస్తున్నారు. భాగవతం, భగవద్గీత రెండిట్లో అలాగే చెప్పారు. నక్షత్రాణమహం శశి అని కృష్ణుడు స్వయంగా అన్నాడు, నక్షత్రాల్లో నేను చంద్రుణ్ణి అని. సో ఇప్పుడు దీని ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఒకటే సూర్యుడు ఉన్నాడు మన బ్రహ్మాండంలో. అలా ఇంకా ఉండొచ్చు, సూర్యులు ఉన్నారు వాళ్ళకని వేరే బ్రహ్మాండాల్లో. ఈ బ్రహ్మాండానికి ఒకటే సూర్యుడు. సో నక్షత్రం సూర్యుడు సపరేట్ అనమాట. నక్షత్రం సూర్యుడు ఒకటే కాదు. మనకు చిన్నప్పటి నుంచి నేర్పించారు స్కూల్లో, దగ్గర ఉన్నాడు సూర్యుడు, అది నక్షత్రాలు దూరం ఉన్నాయి మనకి, అందుకనే అవి ఎక్కువగా బ్రైట్గా కనిపించట్లేదు, సూర్యుడు ఎక్కువగా వెలుతురు కనిపిస్తున్నాడు. అది కాదు పాయింట్. నక్షత్రాలు వేరు, సూర్యుడు వేరు. సూర్యుడు ఒక్కడే. సో వేరే బ్రహ్మాండాల్లో ఇంకా సూర్యులు ఉన్నారు, కానీ అవన్నీ మనం చూడలేము. అది మనం ఎందుకంటే బ్రహ్మాండంలో 7 లేయర్స్ కవరింగ్ ఉంటుంది.
దాని బయట ఏముందనేది మనకి ఇక్కడ నుంచి కనిపించదు. సో ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ బ్రహ్మాండంలో ఒకటే బ్రహ్మ ఉన్నాడు, ఇంకా ఒకటే సూర్యుడు ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో అందుకని భాగవతంలో ఇచ్చే విషయాలు మనం అర్థం చేసుకొని ఇంకా దాని మీద మనకు నమ్మకం ఉంటే అప్పుడే మనం భక్తిలో ముందుకెళ్ళగలం. మనకు కనుక ఈ విషయాలు విని అదేంటి సూర్యుడు ఎంతోమంది అన్ని చుక్కలన్నీ కూడా సూర్యుడితో సమానం అని వాదించుకునే వాళ్ళు వాదించుకుంటారు. సో మనం మాత్రం భాగవతాన్ని నమ్ముతాం కాబట్టి భాగవతంలో ఉన్నది ఉన్నట్టుగా మనం దాన్ని స్వీకరిస్తాం. సో ఇక్కడ ఈ సూర్యుడి యొక్క రథం, ఇప్పుడు సూర్య భగవానుడు రథం పైన ఆయన నడుపుతాడు రథాన్ని. సో అలా అతను సూర్య భగవానుడు రథాన్ని నడుపుతున్నాడు. సో ఈ సూర్యుడు యొక్క రథం దాన్ని అంటారు త్రయీమయ అంటారు. ఎందుకంటే మనము సూర్యుడిని పూజిస్తాం. ఓం భూర్భువస్వః అని మనం పూజిస్తాము. ఎందుకంటే ఆయన ఈ యొక్క నలుగురు దేవతల యొక్క వాసాల నుంచి ఆయన ప్రయాణిస్తారు. ఏ స్పీడ్తో ప్రయాణిస్తారంటే ఆ రథం పైన ఇక్కడ ఇచ్చారు ఆ స్పీడ్ కూడా 3,400,800 యోజనాలు ఒక్క ముహూర్తంలో ఇంత దూరం సూర్యుడు ప్రయాణిస్తాడు. ఆ వేగంతో సూర్యుడు తిరుగుతున్నాడు. మన కరెంట్ సైన్స్ ప్రకారం సూర్యుడు ఎక్కడా తిరగట్లేదు. సూర్యుడు అలా స్టేషనరీ మధ్యలో సూర్యుడు ఉన్నాడు, గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయని చెప్తారు. కానీ సూర్యుడు ఎక్కడా తిరగట్లేదు, కదలట్లేదు అనేది వాస్తవం కాదు. సూర్యుడు కదులుతున్నాడు. ఎంత వేగంగా ఆయన కదులుతున్నాడో ఆ కదలికలే ఈ యొక్క అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం. సో సూర్యుడు కదలడు అని మనకి చిన్నప్పటి నుంచి నేర్పించారు. సూర్యుడు కదులుతాడు అనే విషయాన్ని మనకి భాగవతం నేర్పిస్తుంది. సో ఇప్పుడు ఈ భాగవతం ద్వారా మనం సరైన శిక్షణ పొందుతున్నాం అన్నమాట. సో ఒక ముహూర్తంలో ఎంత దూరం సూర్యుడు ప్రయాణిస్తాడో ఇక్కడ రాశారు. ఇప్పుడు సూర్యుడి యొక్క రథం ఎలా ఉంటుందో దాన్ని కూడా వర్ణించారు. సో సూర్యుడి యొక్క రథం, ఆయన రథానికి మామూలుగా రథానికి 2 చక్రాలు ఉంటాయి, కానీ సూర్యుడి యొక్క రథానికి ఒకటే చక్రం ఉంటుంది. ఆ చక్రం పేరే సంవత్సర. సో 12 మాసాలు ఈ 12 స్పోక్స్, ఇప్పుడు మీరు ఒక వీల్ చక్రం చూస్తే స్పోక్స్ ఉంటాయి, అంటే ఆ స్పోక్స్ ఇంకా స్పోక్స్లో ఉండే సెక్షన్సే 6 సీజన్స్గా, ఋతువులుగా, మరియు ఆ రిమ్ ఇంకా ఆ సెక్షన్స్ ఆఫ్ ఇట్స్ రిమ్ అండ్ ద 3 చతుర్మాస పీరియడ్స్ ఆర్ 3 సెక్షన్ హబ్. 3 సెక్షన్ హబ్ వచ్చేసి 3 చతుర్మాసాల సమయం అంట. ఇంకా 1 సైడ్ ఆఫ్ ద యాక్సిల్ ఆఫ్ వీల్ క్యారింగ్ రెస్ట్ అపాన్ ద సమిట్ ఆఫ్ మౌంట్ సుమేరు. సో సుమేరు పర్వతం పైన దాని యొక్క యాక్సిల్ అంటే రాడ్ ఉంటుంది కదా, మామూలుగా 2 చక్రాలని కనెక్ట్ చేసే రాడ్ ఉంటుంది. ఇప్పుడు ఒకటే చక్రం ఉంది, ఒక అంటే మానసోత్తర పర్వతం పైన తిరుగుతుంది. కానీ దానికి ఇంకొక సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి కదా, ఆ సపోర్టు ఆ రాడ్ ఇప్పుడు ఇంకో చక్రం లేదు, కానీ ఆ రాడ్ అటాచ్ అయి ఉంది సుమేరు పర్వతం పైన, దానికి ఫిక్స్ అయిపోయి ఉంది. సో ఇంకొకటి ఎలాగో మానసోత్తరం పర్వతం పైన ఆ చక్రంతో ఉంది, అది మానసోత్తరం పర్వతం పైన. సో ఈ విధంగా ఇప్పుడు మానసోత్తర పర్వతం పైన తిరుగుతూ ఉంటుంది ఒక ఆయిల్. ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ ఇచ్చారు, వీల్ ఆఫ్ ఎన్ ఆయిల్ ప్రెస్సింగ్ మెషిన్ అని. ఆయిల్ ప్రెస్సింగ్ మెషిన్ మీరు చూస్తే ఆయిల్ ప్రెస్సింగ్ మెషిన్ ఎలా ఉంటుందంటే మధ్యలో ఇది ఉంటుంది ఒకటి, ఇది సుమేరు పర్వతం ఉన్నట్టు ఉంటుంది. ఇంకా దానికి ఒక చక్రం ఉంటుంది, దానికి ఇవి ఎడ్లు ఉంటాయి లేకపోతే ఆక్స్, అవి ఏంటంటే దాన్ని తిరుగుతూ ఉంటాయి, దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు అక్కడ ఆయిల్ ప్రెస్ అవుతుంది, ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ తిరిగిన దానికి ప్రెషర్కి. సో సిమిలర్ టు దట్, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఆ ఆయిల్ ప్రెస్సింగ్ మెషిన్ నుంచి చూస్తే ఇంకో కనెక్షన్ ఉంటుందన్నమాట, పైన నుంచి ఇంకొకటి మధ్యలో కనెక్ట్ అయి ఉంటుంది సపోర్ట్కి. సో
ఎలాగైతే ఆయిల్ ప్రెస్సింగ్ మెషిన్లో ఉందో అదే ఉదాహరణ చెప్తే దాంతోనే మనకి వర్ణిస్తున్నాం. మనం చూడలేం కదా ఇప్పుడు అన్ని ఇక్కడ నుంచి. ఆయిల్ ప్రెస్సింగ్ మెషిన్ అంటే మోడర్న్ మెషిన్ కాదు. ముందు కాలంలో ఇప్పుడు కూడా కొన్ని చోట్ల యూజ్ చేస్తున్నారు. ట్రెడిషనల్గా ఆయిల్ ప్రెస్ చేసి ఆయిల్ ఎలా తీసేవారు పద్ధతి. సో ఎద్దులు యూజ్ చేసుకొని. సో యాజ్ ఇన్ అన్ ఆయిల్ ప్రెస్సింగ్ మెషిన్ ద ఫస్ట్ యాక్సిల్ ఈజ్ అటాచ్డ్ టు సెకండ్ యాక్సిల్ విచ్ ఈజ్ 1/4 as length. సో ద అప్పర్ ఎండ్ ఆఫ్ ద సెకండ్ యాక్సిల్ అటాచ్డ్. ఇంకొక యాక్సిల్ ఉంటుంది, దీనికి 2 ఉంటాయి. ఒకటి యాక్సిల్ ఏమో సుమేరు పర్వతానికి అటాచ్ అయింది, ఇంకో యాక్సిల్ వచ్చేసి అది 1/4 ఉంటుంది, 1/4 లాంగ్. అది అప్పర్ ఎండ్ అటాచ్ అయ్యి, ఒక ఎండ్ అయితే దీనికి అటాచ్ అయి ఉంది, ఇంకొక అప్పర్ ఎండ్ అటాచ్ అయ్యి ధ్రువలోకానికి అటాచ్ అయి ఉంది, లైక్ ఎ రోప్ ఆఫ్ విండ్. సో అక్కడ పైన ధ్రువలోకానికి కూడా ఇది అటాచ్ అయి ఉందన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఇది నడుస్తుందన్నమాట. సంవత్సర అనే చక్రం సూర్యుడి యొక్క రథం. ఓ రాజా, ఈ విధంగా ఇప్పుడు సూర్యుడి యొక్క రథము, ద క్యారేజ్ ఆఫ్ సూర్య ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 3,600,000 యోజనాస్. ఇంత పెద్దగా ఉంటుందంట రథం. ఇంకా ఇది ఇంత పొడవు ఉంటుంది. ఎంత పొడవు ఉంటుందంటే 3,600,000 600,000 3,600,000 యోజనాస్. ఇంత పొడవు ఉంటుంది రథం, సూర్యుడి రథం. వెడల్పు ఎంత ఉంటుందంటే దానికి 1/4, అంటే ఇప్పుడు 900 యోజనాలు. ఇంకా రథానికి గుర్రాలు ఉంటాయి కదా, తో గుర్రాలు కూడా ఉన్నాయి. ఆ గుర్రాలకు పేర్లు కూడా ఉన్నాయి. ఆ గుర్రాల పేర్లు ఏంటంటే గాయత్రి, ఇంకా మిగతా వేదిక మీటర్స్ పేర్లు. ఇంకా ఇప్పుడు దీన్ని నడిపించేది సారథి, ఆయన పేరు అరుణదేవుడు. మీరు జగన్నాథ్ పూరికి వెళ్తే కూడా చూడొచ్చు, జగన్నాథ్ మందిరం బయట అరుణ స్తంభం ఉంటుంది. అది యాక్చువల్లీ ముందు కోనార్క్లో సూర్యదేవుడు ముందు ఉండేది, ఎందుకంటే సూర్యదేవుడి యొక్క సారథి పేరు అరుణదేవుడు. సో ఇది అరుణదేవుడు ఆయన ఈ గుర్రాలని అదే రోప్ ఉంటుంది కదా, అది వచ్చేసి 900 యోజనాలు వెడల్పు. సో ఈ విధంగా దిస్ చారియట్ కంటిన్యూస్లీ క్యారీస్ ద సన్ గోడ్. సూర్యదేవుడు ఈ యొక్క రథంలోనే ఆయన ప్రయాణిస్తాడు. ఇప్పుడు విష్ణు పురాణంలో ఆ మొత్తం 7 గుర్రాలు ఉంటాయి. ఈ యొక్క సూర్యుడు రథానికి 7 గుర్రాలు లాగుతాయి సూర్య రథాన్ని. ఆ 7 గుర్రాల పేర్లు కూడా ఇక్కడ మనకి విష్ణు పురాణంలో ఇచ్చారని ప్రభుపాల్ వారు రాస్తున్నారు తాత్పర్యంలో. గాయత్రీ చ బృహత్యుష్ణి జగతి త్రిష్టుపేవచ అనుష్టు పంక్తిరిత్యుక్తా చందాంసి హరయోరవే. ఈ 7 గుర్రాల పేర్లు ఇక్కడ ఇచ్చారు. గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, ఇంకా పంక్తి. ఇవి కూడా 7 మీటర్ల పేర్లు. తర్వాత ఇప్పుడు అరుణదేవుడు సూర్యుడి యొక్క ముందే కూర్చున్నాడు. ఆయన ఈ యొక్క రథాన్ని నడుపుతున్నాడు, గుర్రాలని ఆయనే నియంత్రిస్తున్నాడు. కానీ రథాన్ని నడుపుతూనే వెనకాల చూసుకుంటూ, అంటే వెనకాల ఎవరున్నారు? సూర్యుడిని అలా వెనక తిరిగి చూసుకుంటూ గుర్రం నడుపుతున్నాడంట అరుణదేవుడు. ఇలా రథాన్ని నడుపుతున్నాడు ఆయన. సో ఈ యొక్క గుర్రాలు కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా ఇచ్చారు. సో అరుణదేవుడు ముందు ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. ఆయన ఎటువైపు అంటే లెఫ్ట్ సైడ్ నుంచి, లుక్స్ బ్యాక్ టువర్డ్స్ సన్ గాడ్ ఫ్రమ్ హిజ్ లెఫ్ట్ సైడ్, అంటే ఎడమ వైపు నుంచి ఇలా తిరిగి చూస్తూ ఉంటాడంట సన్. ఇంకా ఏముంటాయి అక్కడ అంటే సూర్యుడి యొక్క రథాన్ని మీరు చూడలేదు, ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు భాగవతం నుంచి. దేర్ ఆర్ 60,000 సెయింట్లీ పర్సన్స్. 60,000 సాధువులు, ఋషులు, 60,000 ఋషులు ఉంటారంట. వారి పేరు వాలికిల్యాస్. మీరు చూసారు కదా, ఎంతో పెద్ద రథం, చాలా పెద్దది. సో చాలా ప్లేస్ ఉంది. సో అందులో మొత్తం 60,000 మంది ఋషులు కూర్చొని ఉంటారు. వారి పేర్లు వచ్చేసి వాలికిల్యాస్. వాళ్ళ సైజ్ వచ్చేసి సైజ్ ఆఫ్ థమ్, బొటని వేలంతే అంట. వాళ్ళు చిన్నగా ఉంటారు అన్నమాట ఋషులు. ఇంకా వీళ్ళు ఎక్కడ కూర్చొని ఉంటారంటే వీళ్ళు సూర్యుడి ముందే కూర్చొని ఆయనకి ఎన్నో మంచి మంచి ప్రార్థనలు అర్పించుకుంటూ ఆయన గుణగానం చేస్తూ ఉంటారు.
వీరి పేర్లే. వీరిని అంటారు అందరినీ 60,000 మంది ఋషుల్ని కలిపి అంటారు వాలికిలియాస్ అని. ఓకే, దీని తర్వాత అలాగే ఇంకా ఎవరు ఉంటారు అంటే 14 అదర్స్, ఇంకా 14,000 సాధువులు, గంధర్వులు, అప్సరసలు, నాగలు, యక్షులు, రాక్షసులు, దేవతలు వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇద్దరిద్దరు కలిసి ఒక్కొక్క గ్రూప్ చొప్పున వాళ్ళు ప్రతి మాసంలో వేర్వేరు పేర్లతో వాళ్ళు రకరకాల అనుష్ఠానాల ద్వారా ఈ యొక్క సూర్యుడిని ఆరాధించుకుంటారు. సూర్యదేవుణ్ణి రకరకాల పేర్లతో భగవంతుడి యొక్క ప్రతినిధి రూపంలో. సో విష్ణు పురాణంలో దీని వివరాలు ఇంకా ఇచ్చారు. స్తుభంతే మునయ సూర్యం గంధర్వైర్గీయతే పుర నృత్యంతోప్సరసో యాంతి సూర్యస్యాను నిశాచరాః వహంతి పన్నాగయక్షై క్రియతే బిషుసంగ్రహ వాలికిల్యాస్తతైవైనం పరివార్యా సమాసతే సోయం సప్తగణ సూర్య మండలే ముని సత్తమ హిమోష్ణ వారి వృష్టీనాం హేతుత్వే సమయం గతః. సో సూర్యదేవుణ్ణి గంధర్వులు గానం చేస్తూ, అప్సరసలు నృత్యం చేస్తూ ఆ యొక్క రథం పైన, నిశాచరులు వెనకాల నుంచి ఫాలో అవుతూ, పన్నాగులు ఈ యొక్క రథాన్ని అలంకరిస్తూ, యక్షులు ఈ యొక్క రథాన్ని రక్షిస్తూ, ఇంకా సాధువులు అంటే ఋషులు వాలికిల్యాలు సూర్యుడి చుట్టూ ఆయనకు ప్రార్థనలు అర్పించుకుంటూ ఇలా 7 వర్గాల రకరకాల పార్షదులు ఇక్కడ సూర్యుడి యొక్క రథంపై నుంచి సమయానికి మంచు, వేడి, వాన తగ్గట్టుగా, సమయానికి తగ్గట్టుగా సంపూర్ణ విశ్వంలో అవన్నీ కూడా జరిగే విధంగా, కురిసే విధంగా వాళ్ళు నియంత్రిస్తూ ఉంటారంట. ఇంకా లాస్ట్ శ్లోకం ఉంది ఈ యొక్క అధ్యాయంలో. మై డియర్ కింగ్, ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు, ఈ విధంగా ఆయన ఈజ్ ఆర్బిట్ త్రూ భూమండలం నుంచి ఇలా ప్రయాణిస్తున్నప్పుడు సూర్యుడు, ద సన్ గాడ్ ట్రావర్సెస్ డిస్టెన్స్ ఆఫ్ 95 మిలియన్ల 100,000 యోజనాల మొత్తం భూమండలంలో ఉండే ఇంత స్థలాన్ని ఆయన ప్రయాణిస్తారంట. ఆయన యొక్క స్పీడ్ ఎంత అంటే 2,000 యోజనాలు, ఇంకా 2 క్రోషలు ఒక్క క్షణంలో ఇంత దూరం ప్రయాణిస్తాడంట సూర్యుడు. సో సూర్యుడు ఎంత స్పీడ్గా ప్రయాణిస్తాడు అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ వర్ణించారు. సో మొత్తం సూర్యుడు యొక్క కదలికలు చెప్పారు. ఇప్పుడు మిగతా గ్రహాల యొక్క కదలికలు, ఇంకా కాలచక్రం గురించి ఇవన్నీ విషయాలు ఇంకా ఒక 2-3 అధ్యాయాలు ఇంకా ఉన్నాయి. వీటి గురించి ఇంకో 3 అధ్యాయాలు అలా ఉన్నాయి. సో ఇందులో మనము ఇంకా ఈ స్ట్రక్చర్ గురించి బాగా అర్థం చేసుకుంటాము. సో అవి మనం వచ్చే క్లాసెస్లో రేపటి నుంచి చూద్దామంట. ఈరోజు ఇక్కడే ముగిస్తాను నేను. చాలా చాలా ధన్యవాదాలు ఓపికగా విన్నందుకు. శ్రీ ప్రభుపాదకి జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.